భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారు, అలాగే మీడియా సెల్ కన్వీనర్ అయినటువంటి వెలగలేటి గంగాధర్ గారు, అలాగే బీజేపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈ పత్రికా విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారం. ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షులు వారు దళిత క్రైస్తవులు ఏదైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు అని అదేది మా పార్టీ స్టాండ్. ముఖ్యంగా ఏదైతే బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నారో దాని మీద కూడా మేము ఒక స్టాండ్ తీసుకోవడం జరిగింది. బలవంతపు మత మార్పిడులకు భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకం. అలాంటి వారి మీద చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని కూడా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా మా మీడియా మిత్రుల ముఖ్య అధికార ప్రతినిధి అయినటువంటి దర్శనపు శ్రీనివాస్ గారు ఈ యొక్క మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన ప్రక్రియ కొనసాగుతుంది. అదేంటంటే దళిత క్రైస్తవుల పేరుతో హిందూ ధర్మంపై, హిందూ దేవీ దేవతలపై ఈ మధ్య కొంతమంది కమ్యూనిస్టు భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న కొందరు రిటైర్డ్ ఐపీఎస్, ఐఏఎస్, ఒక రిటైర్డ్ జడ్జి పేరుతోటి రాష్ట్రంలోనే అమాయకులైన దళిత వర్గాలను రెచ్చగొడుతూ, అసలు ఈ రాష్ట్రంలో దళిత వర్గాలు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి ప్రభుత్వంలో. దేశవ్యాప్తంగా దళితులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అత్యధికమైన మెజారిటీతోటి దళిత వర్గాలు పట్టం కడుతుంటే అది జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, దానికి అనుబంధంగా ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం పేరు చెప్పుకుంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారి అనుకూలరు ఈరోజు రాష్ట్రంలో దళిత వర్గాలలో అనేకమైన అపోహాల పేరుతోటి ఒక నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు ప్రజల్లో. ముఖ్యంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ఖచ్చితంగా మేము ప్రజలకు తెలియజేయాలా, రాష్ట్రంలో నిజాలను ప్రజలకు తెలియజేయాలని మా రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ముఖ్యంగా అసలు ఈ ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయి అంటే, ఎవరైతే సమాజంలో అంటరానితనానికి గురై ఎలివేతకు వెనుకబాటుకు గురైన షెడ్యూల్ కులాల వారిగా గుర్తించి వారి యొక్క అభ్యున్నతి కోసం దేశంలో స్వతంత్రం వచ్చిన 75 ఏళ్లుగా ఈరోజు భారత రాజ్యాంగం ప్రకారం వారికి రిజర్వేషన్లు కేటాయించాలి. వాళ్ళ వెనుకబాటుతనానికి, వాళ్ళ వెలివేతకి ఎవరైతే ఊరి చివరున్నారో వారి కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని భారత రాజ్యాంగంలో ఆ రోజు పొందుపరిచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేకమైన సెక్షన్లు దీనిలో పొందుపరిచి దళిత వర్గాలకు, ఈ దేశంలో ఉన్న దళిత వర్గాలు, వెనుకబడిన వర్గాల కోసం మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారు. ఎవరైతే బ్రిటిష్ వాడి మతం, మహమ్మదీయుల మతం తీసుకున్న దళిత వర్గాలకు, దళితుల నుండి మైనారిటీలోకి మారిన వారికి, క్రైస్తవుల్లో మారిన వారికి ఈ రిజర్వేషన్లు వర్తించమని ఆనాడు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. మైనారిటీ వర్గాలకు రాజ్యాంగంలో ఆర్టికల్ 30 ప్రకారం మైనారిటీల వారికి సంక్షేమ పథకాల పేరుతో విద్యాలయాల్లో వారికి సొంతగా నిర్మించుకోవటానికి రాజ్యాంగం హక్కు కల్పించింది. దాంట్లో మైనారిటీ సంక్షేమం పేరుతో ఏవైతే కళాశాలలు కట్టుకుంటారో, హాస్పిటల్ కట్టుకుంటారో మతం మారిన వారికి 70% దాంట్లో రిజర్వేషన్లు కల్పించడం జరిగింది. వాళ్ళ సంక్షేమం కోసం దేశం అనేకమైన సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళు ఎంతప్పటికీ దుర్మార్గంగా కొంతమంది గతంలో కాంగ్రెస్ పార్టీ యూపీఐ గవర్నమెంట్ ఉన్నప్పుడు మతం మారితే కులం బోదని ఒక దుర్మార్గమైన నేరంతో సుప్రీంకోర్టులో పిల్లేసి, అంటే మతం మారొచ్చు, మీకేం ఇబ్బంది లేదు, మేము మీ అనుకుంటున్నాం అనే ధోరణితో వాళ్ళు ఆ రోజు చెప్పడం వల్ల ఈరోజు దళితులు చాలామంది కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు దళిత వర్గాలకు ఈ రాష్ట్రంలో ఉన్న దళిత వర్గాలకు ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, భారత రాజ్యాంగంలో 25వ అధికరణం కానీ, 26వ అధికరణం కానీ, 27వ అధికరణం సాక్షిగా మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని ఈ రాజ్యాంగంలో ఖచ్చితంగా పొందుపరిచి ఉంది. గతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. అదేంటంటే, మత ప్రాతిపదికంగా రిజర్వేషన్లు ఉంటే ఈ దేశం విభజన జరుగుతుంది. గతంలో జరిగిన విభజన కూడా మత ప్రాతిపదిక రిజర్వేషన్ల వల్లనే జరిగిందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తెలిపారు. ఇది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా
ఈరోజు రాష్ట్రంలో కొంతమంది దుర్మార్గులు కేవలం కూటమి ప్రభుత్వంపై, హిందూ ధర్మంపై ప్రతినిత్యం కూడా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళితులకి ఈ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని, దళితులు చర్చికి వెళ్తే వాళ్ళు క్రైస్తవులుగా గుర్తిస్తున్నారు, వారికి రావాల్సిన హక్కులను కూడా కోల్పోతారని వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి వారిపై ఒక నెరేటివ్ బిల్డ్ చేసి వారిని భారతీయ జనతా పార్టీకి, హిందూ ధర్మానికి, కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు. ఇది తప్పు. ఎందుకంటే వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా కూడా ప్రజలందరూ కూడా గుర్తించాలని, వారి చెప్పే మాటలని ఏ దళిత వర్గాలు కూడా నమ్మొద్దని, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చర్చినైనా కానీ కూల్చడం కానీ, ఏ చర్చినైనా ఆపడం కానీ జరిగిన ఒక్క సంఘటన కూడా లేదు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో లేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో దళిత వర్గాలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఏదో ఒక కారణం కావాలి. ఒక పాస్టర్గా ఉన్న ఒక వ్యక్తి మీద అట్రాసిటీ కేసు పెడితే ఎలా చెల్లుతుంది? అది మీడియా మిత్రులు కూడా ప్రశ్నించాలా? పాస్టర్గా ఉన్న వ్యక్తి అట్రాసిటీ కేసు పెట్టడం కుదరదని కోర్టు అది కొట్టివేస్తే దాన్ని పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా దళితులందరూ కూడా ఇది వర్తింపజేసిద్ది, మీరందరూ కూడా ఈ భారతీయ జనతా పార్టీకి, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలని సభలు పెట్టి వారు మా పార్టీని, హిందూ ధర్మాన్ని నిత్యం దోలనాడుతున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అని కూడా మేము వారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ స్టాండు ఒకటే రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం. బలవంత మత మార్పిడులకి మేము ఖచ్చితంగా వ్యతిరేకమే. బలవంత మత మార్పిడులను ప్రోత్సహించే ప్రసక్తే లేదు. ఇంకోటి, మతం మారిన ఏ వ్యక్తులకైనా కానీ, ఎవరికైనా కానీ ఎస్సీ రిజర్వేషన్ అనేది ఇవ్వడానికి మేము ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తే లేదు. మేము అవసరమైతే ఎంతవరకైనా కోర్టు ద్వారా ఖచ్చితంగా మేము న్యాయపరంగా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా రావణ్, వాడి పేరేంటంటే ఈ మధ్య దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక చర్చ జరుగుతుంది. బచ్చలకూర జోసఫ్ ఆలియాస్ ప్రశ్న రావణ్, వీడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు కూడా సీతారాముల వారిని తల్లిదండ్రులుగా భావించుకుంటాం మనం. అలాంటి సీతారాముల వారిని వాడు యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసి వాడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోవాలా చెప్పండి? వాడికి అనుకూలంగా కొంతమంది కమ్యూనిస్టులు, కొంతమంది హేతువాదులు ఈ మధ్య విజయవాడ రాష్ట్రంలో కొంత సమావేశాలు చేసి వాడికి ఉపా చట్టం ఎలా వర్తించిద్దని వాడికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు. సిగ్గుందా? మీ అందరికీ బుద్ధి ఉందా? దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా రాముడిని, సీతమ్మ వారిని తల్లిదండ్రులుగా భావిస్తుంటే వాడు ఇష్టం వచ్చినట్టు యూట్యూబ్ ఛానల్ పెట్టి వాడు హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలను విమర్శిస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? అంటే ఈ దేశంలో రాముడిని, సీతమ్మ వారిని పూజించే వాళ్ళందరూ కూడా ఎదవలా? నా కొడక, నీ అంతు చూస్తావు, నువ్వు బెయిల్ మీద బయటికి రా. నా పేరు దర్శనపు శ్రీనివాస్, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెబుతాను. బెయిల్ మీద బయట ఖచ్చితంగా పట్టుకొని తండకపోతే ఎప్పుడను సీతారాముల వారిని విమర్శిస్తే ఊరుకుంటావా? రాజకీయంగా ఏదైనా విమర్శ చేయి, రాజకీయంగా ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించు. మేము తల్లిదండ్రులుగా భావించే దేవీ దేవతలను విమర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటాం. వాడి మీద ఖచ్చితంగా ఉపా చట్టాన్ని అమలు చేయాల్సిందే. వాడు అసలు శాశ్వతంగా బయటికి రాకుండా వాడి మీద చట్టం పెట్టాల్సిందే. ఈరోజు క్రైస్తవ భావజాలంతో ఉన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నీకు సిగ్గుందా? నువ్వు వాడి భార్య వస్తే ఎయిర్పోర్ట్లో తల మీద చేయిబెట్టి నువ్వు ఆమెని నేనున్నానని చెప్తావా? సిగ్గుందా? అంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలా? నువ్వు క్రైస్తవ భావజాలంతో, క్రైస్తవ మతంలో ఉండి హిందూ దేవతలను విమర్శించిన వాడి భార్య నీ దగ్గరకు వస్తే ఆమెకు నేను అండగా ఉన్నానని చెబుతావు. ఎలా చెప్తావు నువ్వు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద కూడా చర్య తీసుకోవాలని గౌరవం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చాలా సౌమ్యంగా ఉంటున్నాడు. ఇలాంటి దుర్మార్గుల మీద నిజంగా ఉపా చట్టాన్ని ఖచ్చితంగా ప్రవేశపెట్టాలా, వాడి భార్య మీద కూడా పెట్టాలా. ఈసారి నుండి ఏ ఒక్కడైనా హిందూ ధర్మం మీద ఏదైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే, అబ్యూజుడ్గా మాట్లాడితే ఖచ్చితంగా వాడి మీద చర్యలు తీసుకునే విధంగా కూడా సమాజం మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఉంటుందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్రంలో శ్రావణ్ అని ఒక వ్యక్తి రాష్ట్రంలో అబద్ధాలతో కొంతమంది ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు రిటైర్డ్ అయ్యి పని పాట లేకుండా వీళ్ళు ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏ దళిత వర్గాలకు కూడా వీళ్ళు సాయం చేసి ఉండరు. ఉద్యోగం అయిపోయిన తర్వాత అంబేద్కర్ గారి పేరుతో, దళితవాదం పేరుతో హిందూ ధర్మాన్ని కించపరిచి మాట్లాడుతూ ఈ పనికి మాలిన వ్యక్తులు రాష్ట్రంలో ఏదో ఒక పార్టీలో చేరి
రాబో రోజుల్లో అసెంబ్లీ టికెట్ పార్లమెంటుకు వెళ్ళే ఉద్దేశంతో దళిత వర్గాలను రెచ్చగొడుతున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు దళిత వర్గాలకి చాలా సంతోషమైన ప్రభుత్వ పథకాలను అందిస్తున్నాడు. మీకు ఎటువంటి ఇబ్బంది లేదని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూటమి తరఫున తెలియజేసుకున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిపై కూడా అసభ్యంగా ఏ ఒక్కడు మాట్లాడినా కానీ కూటమి ప్రభుత్వం తరఫున మేము ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. వారి మీద కఠినమైన చట్టాలు కూడా తీసుకోవాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు అనేకమైన వేదికల మీద దళిత క్రైస్తవుల విషయంలో అనేకమైన విషయాలు ఆయన చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో దళితులకు ఎటువంటి ఇబ్బంది లేదు, ఏ ఒక్కడికి ఇబ్బంది లేదు. ఈరోజు రాష్ట్రంలో అన్ని చర్చిల్లో హ్యాపీగానే ప్రార్థన చేసుకుంటున్నారు. వాళ్ళు గతంలోనే మతం మారారు. అయినా మేము వారిని ఆ రోజు ఉన్న పరిస్థితులను బట్టి వారు వెళ్ళారనే కానీ ఉపేక్షించాం. కానీ మేము వారి మీద ఎటువంటి బలాత్కారం మేము చేయలేదు. కానీ అబద్ధాలతో ప్రతినిత్యం కూడా పివి సునీల్ కుమార్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, జడా శ్రావణ్ గారు, హర్ష్ కుమార్ గారు వీరందరూ కూడా ప్రజల్లో వ్యతిరేకత భావనలు చెప్తున్నారు. కొంతమంది ఎంఆర్పిఎస్ వ్యక్తులు కూడా ప్రజల్లో దళిత వర్గాల్లో నేరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. దయచేసి అమాయకమైన దళిత వర్గాలారా, మీరు ఇలాంటి పనికిమాలిన వ్యక్తుల మాటలు నమ్మొద్దు. మీకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అతను అనుకున్న సైన్యం, అతను అనుకున్న వ్యక్తుల మాటలు మీరు వారి వలలో మీరు పడొద్దు దయచేసి అని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరికీ కూడా మేము తెలియజేసుకున్నాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దళిత వర్గాలకు అండగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే అంబేద్కర్ గారిని అత్యంత గౌరవించింది భారతీయ జనతా పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం భారతీయ జనతా పార్టీ పాలనలో మాత్రమే ఇది రాజ్యాంగం అమల్లో ఉంది. గతంలో యూపీఏ ప్రభుత్వం, గతంలో సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశంలో రాజ్యాంగమే అమల్లో లేదు. కేవలం గాంధీల కుటుంబం, ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ సొంత ఎజెండా మాత్రమే ఉండేది. ఈరోజు మాత్రమే ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రమే ఈ రాజ్యాంగం అమల్లో ఉందని కూడా మేము రాజ్యాంగం సాక్షిగా మా పార్టీ నాయకులు చెప్పిన ఆదేశాలను పాటిస్తూ ఈరోజు మేము మీడియా సమావేశం పెట్టడం జరిగింది. దయ ఉంచి క్రైస్తవ మతంలోకి వెళ్ళిన దళిత వర్గాలకు ఎవరు కూడా రిజర్వేషన్ వర్తించవు. తిరిగి అవకాశం ఉంటే మన ధర్మంలోకి రండి, మిమ్మల్ని హ్యాపీగా స్వీకరిస్తాం. మీ అందరికీ కూడా అనేకమైన సంక్షేమ పథకాలు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెడుతున్నారు, కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. పవన్ కళ్యాణ్ గారు కానీ మాధవ్ గారు కానీ మీ అందరికీ కూడా అండగా ఉన్నారు. మీరు అసత్య ఆరోపణలను నమ్మొద్దు. కొంతమంది మిమ్మల్ని తప్పుడు దారిలో తీసుకెళ్తున్నారు దళిత వర్గాలకి. పల్లెటూరులో ఉన్న పేద దళిత వర్గాలు చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకోండి. అనవసరమైన ఉద్యమాల్లోకి వెళ్ళి మీరు కేసుల బారిన పడకుండా మీరందరూ కూడా హ్యాపీగా అందరూ కూడా ఉద్యోగాల్లో ఉండాలని కూడా ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున మేము వారందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కమ్యూనిస్టులకి, కొంతమంది స్వతంత్ర పార్టీల వాళ్ళకి ఏం కావాలంటే వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు. ఆ మేనిఫెస్టోనే మాకు రాజ్యాంగం, మాకు భగవద్గీత అని చెబుతారు. మాకు రాజ్యాంగం భగవద్గీతను ముందు చెప్పరు, మా మేనిఫెస్టోనే అంటారు. అంటే వాళ్ళ పార్టీ ఆఫీసులో కూర్చున్న దానికి వాళ్ళు కట్టుబడి ఉంటారు. అంతేగాని భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ ప్రకారం ఈరోజు నరేంద్ర మోడీ గారు పాలిస్తున్నారు. మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా నరేంద్ర మోడీ గారితో సమానమైన నాయకుడు. ఆయనకు కూడా దేశంలో ఎంతో ఫాలోయింగ్ ఉంది. ఆయనే చెప్తున్నారు స్వయంగా, హిందూ ధర్మాన్ని వేడొద్దు, అందరూ కూడా హిందూ ధర్మానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే, దళిత వర్గాలకు మేము అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నామని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఎందుకు వస్తుంది? అసలు ఆర్ఎస్ఎస్ అనేది ప్రజాసేవకి, ప్రజల కోసం జాతీయ స్థాయిలో ఈరోజు ఆర్ఎస్ఎస్ లేకపోతే మన దేశం ముక్కలైపోయేది. ఆర్ఎస్ఎస్ హిందూ భావజాలంతో జాతీయవాద సంస్థ. అది జాతీయ స్థాయిలో ప్రపంచ దేశాల్లో కూడా ఆర్ఎస్ఎస్కి ఎంతో ఆదరణ ఉంది. కొంతమంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు, హేతువాదులు వాళ్ళు సహజంగానే విమర్శిస్తారు. వారికి మనం సమాధానం చెప్పుకుంటూ పోతే ఇక మనం అక్కడే ఆగిపోతాం అభివృద్ధిలో.
ఎవరైతే విమర్శిస్తున్నారో వాళ్ళకి పుట్టగతులు లేవు ప్రజలు సార్. రాముడు సీతని రాముడిని ఇట్లా మాట్లాడాడని ఖండించారు. రాధా మనోహర్ దాస్ అని అతను యేసు ప్రభుని తర్వాత వాళ్ళు అవమానపరుస్తూ యూట్యూబ్లో అనేకం పెడుతున్నారు. అట్లాగే భాషించడానికి రాధా మనోహర్ దాస్ గారు హిందూ ధర్మానికి కట్టుబడి ఉన్నారు. ఆయన ఎక్కడ కూడా బలవంత మత మార్పిడికి పాల్పడలేదు. ఒకటి వినానన్న, ఆయన ఏం చెప్తున్నారంటే, భారతదేశ ప్రజలారా, మనది సనాతన ధర్మం, మతం మారిన వారందరూ కూడా మన ధర్మంలోకి రండి. యేసు ప్రభు కానీ ఇంకొక మతాలు కానీ మన దేశానికి సంబంధించినవి కాదు. ఒకవేళ గతంలో జరిగిన పరిణామాల వల్ల మీరు మతం మారి ఉండొచ్చు, తిరిగి మన ధర్మంలోకి రండి అంటున్నారు. అలాంటి సందర్భంలో కొంత హార్ష్గా చెప్పి ఉండొచ్చు. దానిని మేము భారతీయ జనతా పార్టీగా మేమేం అతన్ని సమర్థించట్లేదు. ఏ మతాన్నైనా కించపరచడం మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాం. భారతీయ జనతా పార్టీ మత స్వేచ్ఛను గౌరవిస్తుంది, మత విద్వేషాన్ని ద్వేషిస్తుంది. భారతీయ జనతా పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజాప్రతినిధులను ఎవరైతే మరి దూషిస్తారో వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఏదైతే మరి హిందూ దేవతలను కించపరుస్తూ కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసి గాయపరచడం అనేది ఐపీసీ సెక్షన్ 295A కింద వస్తుంది. రావణ్, నువ్వు దళితుడివే కావచ్చు, క్రిస్టియన్వే కావచ్చు, కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అడ్డు పెట్టుకొని నువ్వు ఇతర మతాలను గౌరవించకుండా అవహేళన చేయటం అనేది, గురి చేయటం అనేది ఇక్కడ నీకు లైసెన్స్ లేదు. ప్రజల చేతిని కొనబడిన ప్రధానమంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రులు కానీ అవమానపరిచి దూషిస్తే 140 కోట్ల మంది ప్రజల తీర్పును నువ్వు అవమానపరిచినట్లు. ఇది సెక్షన్ ఐపీఎస్ సెక్షన్ 506 కింద క్రిమినల్ ఇంటిమిడేషన్ అవుతుంది. రావణ్, నువ్వు రావణాసురులాగా ప్రవర్తిస్తానంటే ఇక్కడ చట్టం ఒప్పుకోదు. భారత రాజ్యాంగం పట్ల ఎవరైనా సరే అప్రమత్తతగా ఉండాలి. భారత జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఇటువంటి రావణ్ లాంటి వ్యక్తులపైన తక్షణమే అరెస్ట్ చేసి సెక్షన్ ఐపీఎస్ 153A, 295A, 305, 306, ఐటీ యాక్ట్ 67 సెక్షన్ల కింద నమోదు చేసి ఇతన్ని కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, పోలీస్ శాఖను కోరుతున్నాం. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి యొక్క ఉన్నతిని కోరుకునేది. సమాజంలో ఉండే చిట్ట చివరి వ్యక్తి యొక్క క్షేమాన్ని కూడా కోరుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. జాతీయ వాదతత్వం కలిగినటువంటి పార్టీ. ఆ విధంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రతి ఒక్క మతాన్ని గౌరవిస్తుంది, ప్రతి ఒక్క మతం యొక్క విశ్వాసాలను గౌరవిస్తుంది. అంతేగాని మతాలని ద్వేషిస్తే మాత్రం సహించబోం. అన్ని మతాలు భారతదేశంలో చక్కటి వాతావరణంలో ఉంటే కొన్ని శక్తులు, దుష్ట శక్తులు వాటిని రూపుమాపటం కోసం, వారిలో చిచ్చు పెట్టడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి తక్షణం మానుకోవాలని హెచ్చరిస్తున్నాం. అంతేకాదు, దళితులు కూడా ఈ ఆలోచన చేయాలి. ఇటువంటి విషపూరితమైన వ్యక్తుల పట్ల అప్రమత్తంగా జాగ్రత్తతో మీరు ఉండాలి. ఎందుకంటే మీరు ఉంటే క్రిస్టియన్స్గా ఉండండి, లేదా దళితులుగా ఉండండి, మీ రిజర్వేషన్లు, మీ హక్కులను మీరు కాపాడుకోండి. మీ హక్కులను చెరవేస్తున్నటువంటి ఇటువంటి దుష్టమైనటువంటి, నీచమైనటువంటి వ్యక్తులతో మీరు సావాసం చేసి మీ యొక్క జీవితాన్ని, మీ యొక్క భవిష్యత్తును అంధకారంలోకి తోసుకోవద్దని భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.